శ్రీమాత్రే నమః. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా అమ్మని వేడుకుంటూ ఇవాళ వీడియోలో శ్రీరామచంద్రుడు అశ్రిత జన వత్సల్యుడు, నమ్మిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తి. తన భక్తులంటే స్వామివారికి ఎంతో అనురాగం, ఆప్యాయత కలిగిన వాడు. భక్తవత్సలులైన వట్టి ఆ స్వామివారి గురించి తెలియజేసే చక్కని కథల గురించి భక్తి శ్రద్ధలతో విందాం. పూర్వం విక్రవర్మ అనే ఒక రాజు చక్కగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రవర్మ ఎంతో గొప్ప రామభక్తుడు. తన దేశాన్ని రామరాజ్యంలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండేది. తాను నమ్ముకున్నటువంటి ఆ రామచంద్రుడే ఈ రాజ్యాన్ని కాపాడుతాడని తలచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాడు. వాడవాడాల శ్రీరామవారి కళ్యాణం వైభవంగా జరుగుతూ ఉండేది. దేశమంతటా ఆ 10 రోజులు పండగ వాతావరణం నెలకొని ఉండేది. అన్ని భోగభాగ్యాలున్నప్పటికీ విక్రవర్మకు సంతానం లేకుండా ఎంతో బాధాకరంగా ఉండేది. సంతానం కోసమై ఆ రాజ దంపతులు ఇద్దరు కూడా ఎన్నో పూజలు చేసేవారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాడు రాత్రి విక్రవర్మ కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అదేమిటో రాజుకు అర్థం కాదు. మరునాడు ఉదయం విక్రవర్మ ఆస్థాన పురోహితుడు పిలిచి తనకు వచ్చినటువంటి కళ గురించి చెబుతాడు. ఆ కళకు అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు పురోహితుడు కళ్ళు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అంటాడు. రాజా, నీకు కలలో కనిపించింది పురాణైనటువంటి శ్రీరామచంద్రుల వారి ఆలయం. అది మన దేశంలోనే ఎక్కడో ఉంటుంది. నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకుంటే తప్పకుండా నీకు చక్కని సంతానం కలుగుతుందని చెబుతాడు. మరి ఆ ఆలయం ఎక్కడిదో ఎలా తెలుస్తుందని ఆ రాజు అడగగా ఆ పండితుడు ఆ విషయం కొన్ని రోజుల్లోనే తెలుస్తుందని చెబుతాడు. ఇక విక్రవర్మ పురోహితుడు చెప్పింది విని శ్రీరామచంద్రుల వారిని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం తప్పకుండా పునరుద్ధరిస్తానని చెప్పి మొక్కుకుంటాడు. అది జరిగిన కొన్ని రోజులకు మహారాణి గర్భవతి అయి చక్కని కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అతనికి రామవర్మ అని నామకరణం చేసి అల్లరి ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. కాలక్రమంలో ఆ రాజు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన రామాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ధనం కావాలి అని అడుగుతాడు. అలాగేనని చెప్పి ఆనాడే కానీ ఆ విక్రవర్మ అతనికి ధనం పంపించడం కూడా మర్చిపోతాడు. తాను ఇదివరకు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట కూడా గుర్తుకు తెచ్చుకోడు. అలా ఉండగా ఒకనాడు రామవర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. రాజవైద్యులు ఎవరు కూడా ఆ జబ్బు ఏమిటో కనిపెట్టలేకపోతారు. అంతలో ఆ దేశానికి ఒక సాధువు వస్తాడు. మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాకుమారుడు రామవర్మకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి చెబుతాడు. అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రవర్మతో ఇలా అంటాడు. ఓ రాజా, నీ దేశంలో శ్రీరామగిరి అనే ఊరు ఉంది. అక్కడ ఉన్న శ్రీరామచంద్రుని అర్చిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుందని చెబుతాడు. విక్రవర్మ మరునాడే బయలుదేరి శ్రీరామగిరికి వెళ్ళి అక్కడ వచ్చేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారిని దర్శించి తిరిగి ప్రయాణం అవుతాడు. మధ్యలో కికారణ్యం వస్తుంది. చీకటి పడడంతో తన పరిహారమంతా సహా రాత్రి అక్కడే విశ్రమిస్తాడు. ఒక రాత్రి వేళ ఎక్కడి నుండో వచ్చింది కానీ ఒక కోతి వచ్చి మహారాజు పక్కనే దూకుతుంది. ఎంతమంది భట్లు ఉన్నా తన గూడారంలోకి ఆ కోతి ఎలా వచ్చిందో ఆ రాజుకు అర్థం కాదు. అది రాజు చేయి పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటుంది. విక్రవర్మ ఒకసారిగా భయంకపితుడై ఈ కోతి ఏదో చెప్పినట్లు అనిపిస్తుందే అనుకుంటాడు. ఇక ఆ కోతి రాజును గూడారం నుండి బయటికి తీసుకొచ్చి అరణ్యంలోకి తీసుకెళ్తుంది. ఆ రాజు కూడా ఆ కోతిని ఏమీ అనకుండా దాని వెంటనే వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్న కోతి పక్కనే ఒక చెట్టు పైకి దూకి ఆ కోతి క్షణంలోనే మాయమైపోతుంది. 2 అడుగులు ముందుకు వేసిన ఆ విక్రవర్మకు ఒక అద్భుతం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తనకు కలలో కనిపించినటువంటి శ్రీరాముల వారి శిథిలయాలు గుర్తుకొస్తుంది.
సందేహమే లేదు, ఆ కలలో కనిపించింది ఇదే, ఈ ఆలయమే అని చెప్పి మహారాజుకు వెంటనే ఆనాడు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది. తనకు ఆలయం చూపించింది సాక్షాత్తు రామభక్తుడైనటువంటి ఆంజనేయుడుగా గ్రహిస్తాడు. తిరిగి గుడారానికి వచ్చి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి సంగతి అంతా చెబుతాడు. ఉదయమే అందరూ ఆలయం వద్దకు వెళ్తారు. మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తాడు. తిరిగి నగరం చేరుకున్నటువంటి విక్రవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు. శ్రీరామచంద్రుల వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుపోకపోవడంతో అనారోగ్యం కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందుకు సంతోషిస్తాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలోని శ్రీరాముల వారి ఆలయం అద్భుతంగా నిర్మించబడుతుంది. అక్కడికి చేరడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక శుభ ముహూర్తాన శ్రీరాముల వారి యొక్క మూర్తులు పునఃప్రతిష్ఠిస్తారు. ఆనాటి కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. ఇక ఇప్పుడు శ్రీరామదేవుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక పట్టణం ఉండేది. అది కష్ట సుఖాలకు నిలమై ఉండేది. ఆ పట్టణంలో కేశవభట్టు అనే ఒక విప్రుడు ఉండేవాడు. కేశవభట్టు మహాదరిద్రుడు. భార్య బిడ్డలను పోషించుకోలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు. ఆ విధంగా దేశాంతరాలకు పోతూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది. అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు. వారిని చూసినటువంటి కేశవభట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ ఋషుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఇక వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవభట్టును చూసి, నీవెవరు? పులు సింహాలు సంహరించే ఈ అడవికి నువ్వు ఎందుకు వచ్చావని అతన్ని అడుగుతారు. అప్పుడు ఆ కేశవభట్టు ఇలా చెబుతాడు, అయ్యా, నా పేరు కేశవభట్టు. నేను ఒక దరిద్ర బ్రాహ్మణుణ్ణి. భార్యపుత్రులను పోషించుకోలేక దేశమంతరం వెళ్తూ ఉంటే ఇలా వెళ్తూ ఉండగా నాకు మీ దర్శనం కలిగింది. మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషించాను. ఇక నేను పోయి వస్తానని అంటాడు. అప్పుడు వారు ఇలా అంటారు, నీ భార్య పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తున్నారు. వారిని విడిచిపెట్టి నువ్వు ఇలా రావడం చాలా తప్పు కదా అంటారు. అంతేకాకుండా ఆ కేశవభట్టుతో ఇలా చెబుతారు, నీకు మేము ఒక కథ చెబుతాను. అది శ్రీరామచంద్రమూర్తి కథ. ఆ కథ విని రాముడికి పూజ చేసుకొని ఈ కథను చదువుకుంటే నీకు సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగుతాయి. కష్టాలలో ఉన్నవారు ఈ కథను చదువుకుంటే వారి కష్టాలన్నీ పోయి సుఖంగా ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. కాబట్టి తప్పకుండా నీవు ఇప్పుడు మేము చెప్పే కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి అని చెబుతారు. నీవు 5 ఆదివారాలు క్రమం తప్పకుండా సవసేరు గోధుమ పిండితో తగినంత నెయ్యి చక్కెర కలిపి 5 ఉండలు చేసుకొని రాముల వారికి సకల ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం చేయాలి అని చెబుతారు. అలా చెప్పి అతన్ని ఇంటికి పంపిస్తారు. ఇక కేశవభట్టు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి అతని ఇంట్లో ధనధాన్యాలు తూగుతూ ఉంటాయి. ఇక రాముల వారి మర్చిపోకుండా అతను పూజ చేయాలని అనుకుంటాడు. కొంతకాలం అయ్యేసరికి కేశవభట్టుకు కాశీకి వెళ్ళాలని చెప్పి మనసులో కోరిక పుడుతుంది. ఇక కుమారుడైనటువంటి నారాయణ భట్టును పిలిచి ఇలా చెబుతాడు, చూడు నాయనా, నేను కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. నీకు రాములవారి అంటే రాములవారి యొక్క పూజా విధానాన్ని అంతా కూడా నేర్పించాను కదా. కాబట్టి స్వామివారి యొక్క పూజా విధానాన్ని కథను ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పి కాశీకి ప్రయాణం అవుతాడు. అలా ఉండగా ఒకనాడు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని, అమ్మ, కథ వినడానికి రా అమ్మ, రాముల వారి కథ చెబుతున్నాను అని పిలుస్తాడు. దానికి ఆ తల్లి ఇలా అంటుంది, కథ వద్దు, కారణం వద్దు, కాకరకాయ వద్దు, ముందు భోజనం చేసి వెళ్ళి అంటుంది. సాయంత్రం తర్వాత మంగళహారతి ఇచ్చి తిరిగి మరలా ఆమెను పిలవగా ఆమె ఇలా అంటుంది, నేను ఇప్పుడు పాలు కాచి తోడు వేయాలి, బంగారం వెండి ఆభరణాలను దాచుకోవాలి నాయనా, కాబట్టి ఇప్పుడు నేను కథ వినలేను, కాకరకాయ వినలేను అని చెబుతుంది. ఇక కొడుకు నారాయణ భట్టు ఇలా అనుకుంటాడు, అమ్మకు కథ వినే భాగ్యం లేదు అని అనుకుంటాడు. ఇక అలాగే పడుకొని నిద్రపోతాడు.
తెల్లవారేసరికి ఆ ధనాన్ని దొంగలు అపహరించకపోతారు. తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేకుండా పోతాయి. అదంతా రాముల వారి మహిమ అని చెప్పి భావించి నారాయణ భట్టు ఎలుక కన్నంలోకి ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి ఆయవారం చేసి వచ్చి గంజి కాసుకొని తాగుతూ కాలం గడుపుతూ ఉంటారు. కొంతకాలమైన తర్వాత కేశవ భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. ఇక నారాయణ భట్టు తండ్రితో ఇలా చెబుతాడు. చూడు తండ్రి, నేను రాముల వారిని మర్చిపోలేదు. స్వామివారి కథ గురించి ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే స్వామివారి పూజను కూడా మర్చిపోలేదు. అమ్మ మాత్రం కథ చెబుతాను రా అమ్మ అని పిలిచి ప్రతిసారి కథ వద్దు, కాకరకాయ వద్దు అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కథ గురించి వినలేదు, హారతి తీసుకోలేదు. అందుకే మనకు ఈ గతి ప్రాప్తిస్తుంది. నేను రాముల వారి దర్శనం అయితే కానీ నేనైనా తాగేదాన్ని కాను. తండ్రితో చెప్పి చెల్లిని తీసుకొని ఎవరికైనా కన్యాదానం చేసి వస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు నారాయణ భట్టు. అలా పోతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అతని చూసి ఇలా అంటాడు. ఓ విప్రుడా, నా చెల్లిని కన్యాదానం చేస్తాను, చేసుకుంటావా అని అడగగా అతను నాకు అక్కర్లేదు అని అంటాడు. మరి కొంత దూరం పోగా కొందరు ఋషులు కనిపిస్తారు. వారిని చూసి ఓ ఋషులారా, నా చెల్లిని కన్యాదానం చేస్తాను, చేసుకుంటారా మీరు ఎవరైనా అని అడుగుతాడు. అందులో ఒకరు కూడా అతని చెల్లెలని ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే ఒక మాత్రం అతని చెల్లెల్ని గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఇక నారాయణ భట్టు మరలా వెళ్తూ ఉండగా అతనికి ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. అమ్మ, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఆమె ఇలా చెబుతుంది. నాయనా, నా భర్త కాశీకి వెళ్ళాడు. నా కుమారుడు ఆయా వారానికి వెళ్ళి మరలా తిరిగి రాలేదు అని చెబుతుంది. అప్పుడు నారాయణ భట్టు ఇలా అంటాడు. నేను నీకు రాముల వారి కథ గురించి చెబుతాను. రాముల వారికి పూజ చేసి ఈ కథను చదువుకో అని చెబుతాడు. ఇది నువ్వు చేస్తే నీ భర్త తిరిగి వస్తాడు, నీ కుమారుడు రాజు అవుతాడు అని పలుకుతాడు. ఇక ఆమె నారాయణ భట్టు చెప్పినట్లుగా చేస్తుంది. అలా ఉండగా ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోతాడు. రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకోవడానికి ఒక ఏనుగుతో అలంకరించినటువంటి పులిహారాన్ని ఇష్టం వచ్చిన వారి మెడలో వెయ్యాలని చెప్పి పంపిస్తారు. ఆ సమయంలో అటుగా వస్తున్నటువంటి ఆమె కుమారుడి మెడలో ఆ ఏనుగు పులిహారం వేసి అతన్ని తీసుకొని వచ్చి సింహాసనంపై కూర్చోబెడుతుంది. అంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వస్తాడు. ఆ విధంగా పిల్లవాడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి కొడుకుతో ఇలా అంటారు. అయ్యా, ఎవరో బ్రాహ్మణుడు మన వద్దకు వచ్చి మనకు రాముల వారి కథ గురించి ఉపదేశించాడు. అందువల్లనే మనకు ఇంతటి భాగ్యం కలిగింది అని చెప్పి అప్పటి నుండి వారు రాముల వారిని పూజ చేసుకుంటూ చక్కగా కథ గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇక నారాయణ భట్టు అలా వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకుంటాడు. ఇక సాక్షాత్తు రాముల వారు బ్రాహ్మణ రూపంలో కనిపించి, నీవు ఎవరు? పులులు సింహాలు సంహరించే ఈ అడవిలో ఎందుకు ఒంటరిగా తిరుగుతూ ఉన్నావు అని అడుగుతాడు. దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు. అయ్యా, నా పేరు నారాయణ భట్టు. నేను రాముల వారిని చూడడానికై వెళ్తూ ఉన్నాను. ఇక నా సంగతి మీకెందుకు అంటాడు. దానికి ఆ ముసలి బ్రాహ్మణుడు నేను రాముడు అంటూ ముసలి బ్రాహ్మణుడు చెబుతాడు. దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు. రాముడు అని నీవు చెబితే నాకు ఎలా తెలుస్తుందైనా? నీవు రాముడు అని అంటున్నావు. రాముడు ఏకశంఖ చక్ర పితామరిదారి కొండడ పానిదారుడు సీతా సమేతుడై రాముల వారి నాకు ప్రత్యక్షమవుతారు. కాబట్టి నేను ఆ విధంగా ప్రత్యక్షమైతేనే స్వామివారిని చూసి నమ్ముతాను. నీవు బ్రాహ్మణుడివి, ఎందుకలా అబద్ధాలు చెబుతున్నావు అని అంటాడు. అలా నారాయణ భట్టు ఆ విధంగా చెప్తుంటే స్వామివారు తన యొక్క నిజ స్వరూపంతో, దివ్య మంగళమైనటువంటి స్వరూపంతో ప్రత్యక్షమవుతారు. నారాయణ భట్టు ఎంతో సంతోషించి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటాడు. తర్వాత ఇలా అంటాడు. రామ, నాకు దర్శనం ఇచ్చావు, సంతోషం. మరి నా తల్లిదండ్రులకు కూడా దర్శనం ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించు అని పలుకుతాడు. దానికి రాముల వారు ఇలా అంటారు. చూడు నాయనా, నేను భక్త పరదయుడైన భక్తుల ఇళ్లల్లోనే నివసిస్తున్నాను. వారిని తప్పకుండా ముందుగా నడిపిస్తాను. అంత రాముల వారి ఇలా పలుకుతారు.
ఇక ఇంటికి వెళ్ళేసరికి తన ధాన్యాలు ఎప్పటి వలె తోలుతూగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నారాయణ భట్టు వారితో ఇలా అంటాడు. రాములు వారు వస్తున్నారని చెబుతాడు. ఇక వారు పట్టణమంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాలు తోరణాలు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగులను అలంకరించి సిద్ధం చేసి అరటి స్తంభాలు కట్టి మామిడి తోరణాలు కట్టి పంచభక్ష పరమన్నాలు నైవేద్యం చేసి రాములు వారిని సీత సమేతగా ఊరేగించి మంగళహారతులిచ్చి చక్కగా అనేక ఉపచారాలతో పూజలు చేస్తారు. కాబట్టి నారాయణ భట్టు దేశమంతటా చెప్పినటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఓ రామచంద్ర, కేశవ భట్టు, నారాయణ భట్టు ఏ విధంగా అయితే నిన్ను పూజించారో, ఏ విధంగా అయితే నీ కథను చెప్పుకున్నారో, అంతే విధంగా వారిని ఏ విధంగా అయితే రక్షించావో మమ్మల్ని కూడా అదే విధంగా రక్షించు స్వామి అని చెప్పి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారు నిజంగా అదృష్టవంతులు, వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. రాముడే పరబ్రహ్మం, రాముడే పరమ తపస్సు, రాముడే పరతత్వం, రాముడే తారక బ్రహ్మం, సర్వజీవులకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా వెలిచాడు. ఆ భక్తవత్సల్యుడు ఎంతో దయామూర్తి. పూర్వం రామపురం అనే గ్రామంలో హనుమత్ లక్ష్మణ్ సమేత సీతారామచంద్రువారి ఆలయం ఉండేది. ఆలయం ఊరికి ఒక చివరగా పక్కన చక్కటి కోనేటితో చూడటానికి ఎంతో ఆనందంగా ఉండేది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎంతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. అలా ప్రతి సంవత్సరం పక్కనే ఉన్న కోనేరులో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. అక్కడే కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారి పరిహార మూర్తులు ఎంతో సుందరంగా ఆ వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా మనోహరంగా ఉండేవి. ఆ ఆలయంలోనే మల్లన్న అనే ఒక పనివాడు ఉండేవాడు. ఆ మల్లన్న ప్రతిరోజు ఉదయంనే లేచి ఆలయం ఉడిచి శుభ్రం చేసేవాడు. పేదరికం వల్ల ఏమీ చదువుకోలేనప్పటికీ అక్కడ ఆలయంలో చేరి ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ఆలయానికి సంబంధించిన వాటి పనులన్నీ చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే స్వామికి నమస్కరించేవాడు. భార్య కుమారుడితో కలిసి ఆలయ ఆవరణ పక్కనే ఒక గుడిసెల్లో ఉండేవాడు. అలా ఉండగా ప్రతి ఏడులాగే ఈసారి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి. ప్రతిరోజు పండగే ఆలయం మొత్తం రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. మల్లన్నకు ఒక క్షణం కూడా తీరిక లేదు. ప్రతిరోజు సాయంకాల వేళలో పురాణ కాలక్షేపం జరిగేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండితుడు వచ్చి పురాణాలు విశేషాల గురించి ఎంతో చక్కగా వివరించేవారు. నిత్యం ఎందరో భక్తులు వచ్చేవారు. మల్లన్న కూడా పక్కగా నించొని ఆ ప్రవచనాలన్నీ వినేవాడు. నవమి నాటి ముందు రోజు సాయంత్రం పక్క ఊరి నుండి వచ్చిన శంకర శాస్త్రి అనే మహాపండితుడు శ్రీరామనవమి యొక్క విశిష్టత వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఈ సృష్టిలో రామనామంతో సమానమైనది దివ్యనామం మరొకటి లేదు. ఒకసారి రామనామాన్ని జపిస్తే ఎన్నో వేల జన్మల పాపం నశిస్తుంది. ప్రతిరోజు ఈ దివ్యనామాన్ని జపించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలో ఉన్నవారు ఒకసారి రామ అని పిలిస్తే ఆ కొండంత రాముడు ఆ భక్తుని తక్షణమే ఆపదల నుండి రక్షిస్తాడు. ఇంత తేలికైనటువంటి ఇంత పరబ్రహ్మమైనటువంటి నామం మరొకటి లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా రామనామమే జపిస్తూ ఉంటాడు. రామనామ జపం వలనే ఎందరో మునీశ్వరులు తమ తమ దివ్య శక్తులను పొందారు. సర్వవేళలో మానవులకు దేవతలకు ఈ రామనామమే ఆధారం అని చెబుతారు. శంకర శాస్త్రి వారి మాటలు విన్నటువంటి మల్లన్న హృదయంలో ఎంతో లోతుగా ఆనందంగా చాలా చక్కగా వినసొంపుగా ఉంటాయి. ఆ మాటలు ఎంతో లోతుగా తాకాయి. తాను నిత్యం సేవ చేసినటువంటి రాముల వారి నామం ఇంత గొప్పదా అని అనుకుంటాడు. ఏదో చేస్తున్నట్టే చేస్తున్నాము అనుకునేవారు కానీ ఎంత అద్భుతమైనటువంటి రాముల వారిని సేవిస్తూ ఉండడం నిజంగా నా అదృష్టం అనుకుంటాడు. ఆనాటి రాత్రి భోజనం చేసి కుటుంబం అంతా నిద్రపోతారు. ఒకసారి మల్లన్న కుమారుడు గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులో మల్లన్న అతని భార్య ఒక క్షణం లేచి పిల్లవాడిని ఏం జరిగింది అని చూస్తారు. ఆ పిల్లవాడు బాధతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. అంతలో ఒక పాము జరజర పాగుతూ గుడిసెలో నుండి బయటికి వెళ్లడం వారి కంట కనిపిస్తుంది.
జరిగింది అర్థమవుతుంది. ఆ పామే పిల్లవాణ్ణి కాటు వేసింది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ పిల్లవాణ్ణి తీసుకొని ఎటు వెళ్దామనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అసలే పిల్లవాడు బాధతో కేకలు పెడుతూ కదలేనటువంటి స్థితిలో ఉంటాడు. మల్లన్న దంపతులు ఇద్దరు పరిస్థితి కన్నీటి పరివంతం అవుతుంది. అప్పుడు మల్లన్నకు ఒకసారిగా మనసులో సాయంత్రం వేళ శంకర్ శాస్త్రి గారు ప్రవచనాల్లో చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఎటువంటి ఆపదలో ఉన్నా రామ అంటే ఆ స్వామి కాపాడుతాడని చెప్పి అంటాడు కదా అని చెప్పి వెంటనే కుమారుడికి పాము కాటు వేసిన చోట రామ అంటూ గట్టిగా అరుస్తూ నోటితో ఊదుతాడు. అంతే, అద్భుతం. పిల్లవాడి నొప్పి క్షణంలో మాయమవుతుంది. పాము కాటు వేసిన చోట గాయం కూడా మాయమైపోతుంది. పాము కాటు వేసిన చోట గాయం కూడా మాయమైపోయి చూసిన వారు ఎంతో సంతోషిస్తారు. రామ రక్షించావా తండ్రి అంటూ ఆ స్వామిని ఎంతో కొనియాడుతారు. మరునాడు నవమి నాటి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆనాటి నుండి ఆ దంపతులు జీవించినంత కాలం స్వామిని సేవించుకుంటూ గడిపిన చివరికి ముక్తిని పొందుతారు. రామనామానికి ఉన్నటువంటి మహత్తు అంతటిది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ దివ్యనామాన్ని జపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యం కలగదు. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పూర్వం రామశర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాల్లోనూ పాండిత్యం గడిచినప్పటికీ అహంకారం అనేది ఏమాత్రం లేకుండా వినమ్రంగా నడుచుకుంటూ ఉండేవాడు. రామశర్మకు రామచంద్రులు వారంటే అపరిమితమైనటువంటి భక్తి. ఎప్పుడూ రామచంద్రుణ్ణే మనసులో తలుచుకుంటూ ఉండేవాడు. తన దగ్గరకు సలహాల కోసం వచ్చే వారందరికీ రాముణ్ణి కొలుచుకోండి అని చెప్తూ ఉండేవాడు. ఎటువంటి ఆపదలైన నుండి కాపాడే అద్భుత దైవం రామచంద్రుడే అని చెబుతూ ఉండేవాడు. రామశర్మ భార్య పేరు వైదేహి. దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. వారికి వనజ, గిరిజ అనే ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి యుక్త వయస్సు వస్తుంది. ఇక మంచి వరుడు కోసం కుమార్తెలు ఇద్దరికి వివాహం చేయాలని దంపతులు సంకల్పించుకుంటారు. ఇద్దరికి మంచి వరుడు లభించేలా అనుగ్రహించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటారు. స్వామి వారిని దయవలన కొద్ది రోజుల్లోనే పెద్ద కుమార్తె వనజకు మంచి చక్కటి సంబంధం దొరుకుతుంది. ఊరికి దగ్గరలో గ్రామంలో ఉండే శ్రీనివాస శర్మ కుమారుడు విష్ణు శర్మతో వివాహం ఖాయమవుతుంది. శ్రీనివాస శర్మది కూడా రామశర్మలాగే చక్కటి కుటుంబం. రామశర్మ గురించి వారెంతో విని ఉంటారు. ఏ కట్న కానుకలు లేకుండా వివాహం చేసుకుంటామని చెబుతారు. రామశర్మ దంపతులు అంత చక్కటి కుటుంబంతో బియ్యం అడగడం వలన రామచంద్రుల వారి అనుగ్రహంగా భావిస్తారు. వనజ, విష్ణు శర్మల వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయిస్తారు. ఇక రేపే వివాహం. ఆ రోజు ఉదయాన్నే మగమెల్లి వారి బృందం వస్తుంది. మర్నాడు ఉదయం 7 గంటలకు ముహూర్తం. రాత్రి భోజనాలు అవుతాయి. 2 పక్కల వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంటారు. అంతలో ఉన్నటువంటి పెద్ద గాలి ధూమరం లేస్తుంది. దాంతో పాటు వర్షం ప్రారంభం అవుతుంది. పెళ్లి కోసం వేసిన పందిళ్ళు తడిసిపోతాయి. రామశర్మ గుండెల్లో గుబులు పుడుతుంది. ఏమిటి అకాల వర్షం, అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో అని బాధపడతాడు. వర్షం ఇంకా పెద్దదవుతుంది. గాలి కూడా తోడై పక్కన ఉన్న చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి. ఆ వర్షం అలాగే సాగితే పెళ్లి పందిళ్ళు కూడా ఇంకా ఎక్కువసేపు నిలిచేలా లేనట్టు అనుకుంటారు. అదంతా చూసి బాధపడుతున్న రామశర్మకు ఆ రామచంద్రుడు గుర్తుకొస్తాడు. రామశర్మ మనసులో స్వామిని ఇలా ప్రార్థిస్తాడు. రామచంద్ర, పరంధామ పావన నామం ఏమిటి తండ్రి ఈ వైపరీత్యం? నేనేం పాపం చేశాను, నాకు ఈ శిక్ష అంటూ బాధపడతాడు. కుమార్తె పెళ్లి నీ అనుగ్రహంతో చక్కగా ఒక వరుడితో కుదిరించి ఎంతో చక్కగా వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఏమిటి స్వామి ఈ విపరీత్యం అంటూ బాధపడతాడు. ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పి ఆశించాను. ఒకసారిగా ఏమిటి ఈ వాన స్వామి? ఈ సృష్టి మొత్తం నీ ఆధీనంలోనే ఉంటుంది. నీ ఆదనమే కదా తండ్రి. దయచేసి నా మొర ఆలకించి ఈ వర్షం తగ్గిపోయేలా అనుగ్రహించు స్వామి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు. నీవే కదా నాకు తల్లి, తండ్రి, గురువు, యజమాని. కాబట్టి నీవే నా సర్వస్వం తండ్రి. దయచేసి ఈ దీనుడి యొక్క మొరను ఆలకించి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు.
భక్తవత్సులైనటువంటి రామచంద్రులు వారి రామశర్మ మొర ఆలకిస్తాడు. అంటే అంతటి వర్షం ఒకసారిగా ఆగిపోతుంది, గాలి కూడా తగ్గుతుంది. ఉదయ ముహూర్తం వేళకు ప్రకృతి అంతా వైభవంగా ప్రశాంతంగా జరుగుతుంది. రామశర్మ దంపతులు తమను అనుగ్రహించినందుకు రామచంద్రుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. వారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతాయి. వనజ విష్ణు శర్మల వివాహం వైభవంగా జరుగుతుంది. కొంతకాలానికి రెండవ కుమార్తె గిరిజ వివాహం కూడా చక్కటి వరుడితో శుభప్రదంగా జరుగుతుంది. రామచంద్రుడు అశ్రిత జనవత్సల్యుడు, తను నమ్మిన వారిని నిత్యం కాపాడే అమృతమూర్తి. స్వచ్ఛమైన మనస్సుతో జీవిస్తూ నిత్యం తననే స్మరించే వారిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాడు. వారికి సకల శుభాలు అనుగ్రహిస్తాడు. పూర్వం గోదావరి తీరంలో రామనాథం అనే ఒక జలరతను ఉండేవాడు. నది ఒడ్డున ఉన్నటువంటి మత్స్యకారుల పల్లెల్లో గుడిసె వేసుకొని భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. తోటి జాలార్లతో కలిసి నదిలో చేపలు వేటకు వెళ్ళి దొరికినటువంటి చేపలను అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ఎంతో ప్రాణం. జాలర్లు గూడెం పక్కనే ఉన్న ఒక రామాలయం ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. అలా మత్స్యకారులందరూ కూడా వాటిని రాములవారి ఉత్సవాలు అని చెప్పి ఎంతో భక్తిభావంతో పిలుచుకుంటూ ఉండేవారు. రాములవారి ఉత్సవాల కోసం గూడెమంతా కూడా ఎదురు చూస్తూ ఉండేది. ఎన్నో సంబరాలు జరిగేవి. జనం చుట్టుపక్కల నుండి, గ్రామాల నుండి ఎంతో మంది తరలి వచ్చేవారు. ఇక జాలర్లు గూడెంలో అందరూ రాములవారితో ఎంతో అనుబంధం ఉండేది. వారి పిల్లలకు రాములమ్మ అని, రామలక్ష్మి అని పేర్లు పెట్టుకునేవారు. మగపిల్లలకు అందరూ కూడా శ్రీరాముడి యొక్క నామాలే పెట్టేవారు. శ్రీరామచంద్రుడితో వారి బంధం విడదీయనిది. తమకు ఏం కష్టం వచ్చినా శ్రీరాముడికే చెప్పుకునేవారు. రామనామం కూడా అందరిలాగే రాముడు అంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజు చేపల కోసం గోదావరిలోకి వెళ్ళి ముందు రామచంద్రుడికి మనసులోనే మొక్కుకునేవాడు. అలా ఒకనాడు స్వామివారికి మొక్కుకొని మరో ఇద్దరితో కలిసి నదిలోకి వెళ్తాడు. చేపలు ఎక్కువగా పెద్దగా దొరకకపోవడం చేత మరింత దూరం వెళ్తారు. అంతలో ఉన్నటువంటి కారు మబ్బులు కమ్ముకుంటాయి. 10 నిమిషాలు కూడా కాకుండానే పెద్ద వర్షం మొదలవుతుంది. ఇక వెనక్కి వచ్చేద్దాంలే అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ వర్షం ఇంకా ఎక్కువై పడవ మీద నియంత్రణం పూర్తిగా కూడా తగ్గిపోతుంది. నదిలో అట్టుపొట్లు ఎక్కువవుతాయి. ఒకసారిగా పడవ తలకిందలు అవుతుంది. రామనామంతో సహా ముగ్గురు కూడా నీట మునిగిపోతారు. ఒక క్షణం అందరూ ఆ పడవనే గట్టిగా పట్టుకుంటారు. వర్షం జోరుగా పడుతూ ఉండడం వలన ఈ దానానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కడ నీటిలో మునిగిపోతామేమో అన్నటువంటి భయం అందరికీ కూడా పట్టుకుంటుంది. అయితే రామనాథం వెంకటనే తాను నమ్మినటువంటి శ్రీరామచంద్రుని తలుచుకుంటాడు. స్వామి, ఆపద నుండి మమ్మల్ని కాపాడు తండ్రి అంటూ ప్రార్థిస్తాడు. అంటే ఆపద్బాంధవుడు, భక్తవాత్సల్యుడైనటువంటి శ్రీరాముడు వారందరినీ కూడా కరుణిస్తాడు. నది లోతున్నతు నుంచి ఒకసారిగా ఒక పెద్ద చాప ఒక ఊపున వారి పడవను కింద నుండి పైకెత్తుతుంది. అంటే ఆ పడవ నీతి పైకి వచ్చేస్తుంది. వర్షం కూడా తగ్గుముఖం పడుతుంది. రామనాథం ఎంతో సంతోషించి శ్రీరామచంద్రుని ఎంతో రకాలుగా ప్రార్థిస్తాడు. అలా అందరూ కూడా తిరిగి క్షేమంగా గూడారానికి చేరుకుంటారు. ఆ సంవత్సరం ఉత్సవాలు రామనాథం మరింత ఉత్సాహంగా ఆడి పాడుతారు. అలా శ్రీరామచంద్రుడు అశ్రిత భక్తి వాత్సల్యుడు, తననే నమ్మిని కొలిచిన వారిని నిత్యము కూడా రక్షించేటువంటి అమృతమూర్తి. స్వామివారికి ఏ శాస్త్రాలు, ఏ పాండిత్యము ఎవరికైనా కానీ అవసరం లేదు. ఎంతటి పామరుడైనా సరే తనను నమ్ముకుంటే చాలు, ఎటువంటి ఆపదల నుండైనా క్షణంలో స్వామివారు కాపాడుతారు. అంతటి భక్త పరనయనుడంటే మనందరం కూడా వేళలా నమస్కరించి శ్రీరామనవమి శుభదినమున అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వశ్రీ లలిత పర్మినోస్తు.